ఇప్పుడు రషీద్ ఖాన్ అకాడమీ దగ్గరికి అయితే వచ్చాం. అటువైపు అయితే ఫిమేల్స్ కి ఎంట్రన్స్, ఇటువైపు అయితే మేల్స్ కి ఎంట్రన్స్. దీన్ని జిగర్ అంటారట. రషీద్ ఖాన్ గారు ఇంటికి వెళ్ళే రూట్ అంతా అయితే చూడండి ఎలా ఉందో. ఇందులో మాంసం గట్రే ఉండదు, ఓన్లీ రైసే. రషీద్ ఖాన్ గారి మెయిన్ హోమ్ టౌన్ వచ్చేసి ఏంటంటే జలాలాబాద్. థ్యాంక్ యూ. ఫీజు అయితే ఇక్కడ ఒక నెలకి 1000 ఆఫ్ఘనీ అంట. స్టఫ్డ్ పరాటా అని చెప్పొచ్చు. నబీ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ అయితే మీకు చూపిస్తా. తర్వాత ఏంటంటే రషీద్ ఖాన్ అకాడమీ దగ్గరికి అయితే వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఉజ్బెకిస్తాన్ టు ఇరాన్ ల్యాండ్ బోర్డర్ ట్రిప్ లో భాగంగా ప్రెసెంట్ అయితే మనం ఆఫ్ఘనిస్తాన్ దేశం క్యాపిటల్ సిటీ అయిన కాబుల్లో అయితే ఉన్నాం. అసలు నా లాస్ట్ ఫ్యూ వీడియోస్ చూస్తుంటే చాలా మంచి అడ్వెంచరస్ వీడియోస్. ఇప్పుడు ఈ రోజు ఏంటంటే, సో నా ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ ఈ బ్రదర్ని చూసే ఉంటారు, ఫజల్ బాయ్. ఈ రోజు ఏంటంటే మేము ఫస్ట్ అయితే 2 ప్లేసెస్కి అయితే వెళ్ళబోతున్నాం. చాలా మందికి తెలిసే ఉంటుంది, రషీద్ ఖాన్ తర్వాత క్రికెటర్ నబీ. వీళ్ళిద్దరూ ఏంటంటే ఈ ఆఫ్ఘనిస్తాన్లో చాలా పాపులర్ క్రికెటర్స్. ఈవెన్ మన ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచెస్లో కూడా చాలాసార్లు ఈ పేర్లు విన్నాం. సన్ రైజర్స్ కూడా ఆడారు మన హైదరాబాద్ టీమ్కి. సో ఈరోజు ఏంటంటే ఈ కాబుల్లోని వాళ్ళకి అకాడమీస్ ఉన్నాయన్నమాట. వాళ్ళ క్రికెట్ అకాడమీస్ సపరేట్గా వాళ్ళ హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఈ వీడియోలో అయితే మీకు అవి చూపిస్తాను. ప్రజెంట్ అయితే హైవేలో వెళ్తూ ఉన్నాం. సో హౌ ఫార్ ఫ్రమ్ కాబుల్ సిటీ టు దేర్ అకాడమీ ఆర్ హౌస్? 25 kilometers. But originally they are from Kabul? No, they are from Nangarhar, Jalalabad. Nangarhar. Yeah. Nangarhar province. So they both are from Jalalabad. Muhammad Nabi is from Logar maybe. Yeah, Logar. Logar. But I don't know exactly, but I know Rashid Khan, he's from Jalalabad, okay. సో ఇక్కడ జలాలాబాద్ అని చెప్పి ఒక ప్రొవిన్స్ అయితే ఉంటుంది. అక్కడ ఏంటంటే చాలా మంది క్రికెట్ అంటే అసలు పిచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు. మనం ఈ కాబుల్ తర్వాత ఇటు నుంచి కొంచెం నార్త్ సైడ్ వెళ్తే ఇక్కడ పెద్దగా క్రికెట్ అంత ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరో పెద్ద కనబడరు, అంత ఆడడం ఎక్కువ ఫుట్బాలే. బట్ జలాలాబాద్ సైడ్ అటు వెళ్తే అసలు పిచ్చిగా ఆడుతూ ఉంటారు క్రికెట్. అందుకనే అసలు ఇక్కడ ఆ రషీద్ ఖాన్ గారి ఇల్లు ఎలా ఉంటుంది, కుదిరితే ఆ పర్మిషన్ ఇస్తే వాళ్ళ ఇల్లు, తర్వాత ఆ అకాడమీ అసలు ఎలా ఉంటుందో చూద్దాము. సో ఫస్ట్ అయితే వెళ్ళాలి. అసలు వింటర్ కదా, ఈ టైంలో ఓపెన్ ఉంటాయో కూడా తెలియదు. బట్ చూద్దాం, ఉంటే అయితే మీకు తప్పకుండా చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఇక్కడ క్రికెట్ అకాడమీ ఎలా ఉంటుంది, సో ఇక్కడ వాళ్ళ హౌస్ ఎలా ఉంటుంది ఏంటో మొత్తం చూపిస్తాను మీకు. ఇక్కడ రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఏంటంటే గుంపులుగా జనాలు కనబడ్డారు, బాక్సులు గిన్నెలు పట్టుకొని. ఏంటబ్బా అని చెప్పేసి చూస్తే ఇక్కడ ఏంటంటే అందరూ వేడివేడిగా పులావ్ అయితే అమ్ముతున్నారు అనమాట. అందరూ బాక్సులతో అయితే తెచ్చి కొనుక్కుంటున్నారు. చూపిస్తాడండి, ఇదిగోండి చూడండి ఎంత పెద్ద హండీలా ఉందో. ఇందులో మాంసం గట్రే ఉండదు, ఓన్లీ రైసే. హలో, అందరూ వచ్చి ఆ గిన్నెల్లోని బాక్సుల్లోని పట్టుకెళ్తున్నారు. నో పాస్తో. ఓహో, పెద్ద హాట్ బాక్స్ లో పట్టుకుని వచ్చారు అందరూ. సో ఇదేంటంటే అమ్ముతున్నారు అనమాట. అందరూ ఏంటంటే వచ్చి పెద్ద హాట్ బాక్స్లు పట్టుకొని వచ్చి గిన్నెల్లో కొనుక్కుంటున్నారు. అది కూడా ఏంటంటే అందులో మాంసం గట్రే ఉండదు, ఓన్లీ ప్లెయిన్ పులావ్ అంతే. అందులో కొన్ని కాబూలీ చెన్నా అయితే వేసి తయారు చేశారు. ఇది కొంచెం రిస్ట్రిక్టెడ్ ఏరియాలో ఉంది, ఇక్కడ వీడియో తీయకూడదు అనుకుంటా, ఆపేస్తా. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడైతే ఒక స్ట్రీట్ ఫుడ్ అయితే కనిపించింది. కొంచెం వెరైటీగా ఉంది. పెద్ద కళాయి లాంటిది పెట్టి, కళాయి కాదు, ఒక పెద్ద పెనం లాంటిది పెట్టి అయితే తయారు చేస్తున్నారు. చూడొచ్చు. వాట్ ఇస్ దిస్ నేమ్? జిగర్. దీన్ని జిగర్ అంటారట. ఇక్కడైతే టొమాటో పేస్ట్ ఉంది, అక్కడైతే ఉప్పు కారాలు అన్నీ దీంట్లోనే ఉన్నాయి. సో ఆర్డర్ అవ్వగానే డైరెక్ట్గా ఇక్కడ మాంసం ఉంది. ఇది ఆల్రెడీ తయారు చేసి పెట్టారు అనమాట. వేడిగా ఎవరు అడిగితే వాళ్ళకి కొంచెం ఆ మసాలాలు అవి యాడ్ చేసి ఇచ్చేస్తున్నారు. భలే ఉంది ఇది, కలర్ఫుల్గా. ये कौन से चैनल में है? మీ మనీ. कहाँ से रहते हो? హిందుస్థాన్. ఇదిగోండి ఇప్పుడు తయారు చేస్తున్నారు చూడండి. వాళ్ళు టమాటా ముక్కలు వేసుకున్నారు. ఇంకా తర్వాత
बात करें उससे कि मैं पार्टी की बात करूँ तो इसमें क्या क्या डालते हैं? दही में का चिची मन दो दे दमी బ్రదర్కి అయితే హిందీ మాట్లాడడం వస్తుంది. ఆప్ కహా సే? मेरा नाम ताहिर हमीरी है. ताहिर. काबुल से रहते हो. अच्छा. इसमें टमाटर डाल दिया, मिर्चक डाल दिया, मसाला डाल दिया. अच्छा. फिर ये जिगर तो बनाया, ये भी उसके जिगर साथ mix मतलब करते हैं. ये गोश्त फन? हाँ, ये ब्लड. ब्लड. हाँ. हाँ. ओके. پیش آقا جان بیچونه جگر گوست بندی سک آقا جان بی راضی و راضی पे सकाई ना राजे शेख और राजे ఇక్కడ కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ కూడా అమ్ముతున్నారు. చూసారు, అందరూ కూర్చొని అయితే తింటున్నారు కలిసిమెలిసి. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే అమ్ముతున్నారు. అందరూ ఇక్కడే కూర్చొని తింటున్నారు కలిసిమెలిసి. ఈ బ్రెడ్లు చూడండి ఒక్కొక్కటి ఎంత ఉన్నాయో. హలో. ఎస్. నాన్ తందూర్. ఎంత ఉందో అసలు ఒక్కొక్కటి పెద్దది. ఇదిగోండి. వన్ హౌ మచ్? ఒక హాఫ్ అయితే 10 ఆఫ్ఘనీ అంట, మొత్తం అయితే 20 ఆఫ్ఘనీ అంట. తషకూర్. No, I'm full. Thank you. Hello, how are you? Yes, I'm good. Thank you. क्या हाल है? ठीक हूँ. सलाम वालेकुम. चाय उसका? चाय? No, thank you. Full. चकार. हाँ, चकार है. तशकूर. ఇక్కడ అంతా చూడండి, ఇది ఆల్రెడీ ఫ్యూ డేస్ బ్యాక్ ఇక్కడ మంచు పడడం వల్ల సో రోడ్ అంతా ఈ సందులంతా మొత్తం బురద అయిపోయి, ఇందాక ఆల్రెడీ మన ఫుడ్ వీడియోలో కూడా చూపించాం కదా, ఒక పెనం మీద అయితే తయారు చేస్తున్నారు పెద్ద స్కేల్లో. దీని బహుత్ ఠీక్. ఓ క్యా హై నామ్? नहीं धन्यवाद. नाम क्या है? जिगर. हाँ, जिगर. को देखा है जिगर को हाँ, नहीं देखा. हाँ, देख एक बार. ठीक है. हाँ, जिगर. हाँ, ओ. जिगर అయితే తయారు చేస్తున్నారు. ठीक है, बहुत अच्छा जिगर. नहीं धन्यवाद. आई एम फुल. पेट फुल. ఇక్కడ దీన్ని బొలోనీ అంటారు. ఇది ఒక కైండ్ ఆఫ్ స్టఫ్డ్ పరాటా అని చెప్పొచ్చు. డైరెక్ట్గా ఇక్కడే ప్లేట్లు కూడా పెట్టారు చూసారా, ఎందుకంటే మనం అక్కడి నుంచి తీసుకొని కొనుక్కొని ఇక్కడే తినేసి వెళ్ళిపోవచ్చు అనమాట. సపరేట్గా ప్లేట్లు పార్సల్ అంత టైం వేస్ట్ లేదు, డైరెక్ట్గా ఇక్కడే కూర్చొని తినేసేలాగా అరేంజ్ చేసుకున్నారు. సో రైట్ నౌ మనం ఒక లోకల్ రెస్టారెంట్లో అయితే ఉన్నాం. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి గుల్ పాచా అని చెప్పేసి రెస్టారెంట్ పేరు అది. ఇక్కడ బిర్యానీ అయితే బాగుంటుందంట. ఈ ఆఫ్ఘనిస్తాన్కి వచ్చాక అసలు ఎప్పుడు రోజు కాబులీ పులావ్ తింటున్నా, అసలు బిర్యానీ అనేదే లేదు. ఇప్పుడు తింటున్నా, బ్రదర్ అయితే తీసుకొచ్చి. సో హియర్ ఇన్ ఆఫ్ఘనీ దెర్ ఇస్ నో బిర్యానీ, రైట్? Yeah, but they made it. Like some in India, some in Pakistan. They know. Okay, but proper food is like here kabuli pulao. Kabuli pulao, shinwari kadai. Yeah, like this. బట్ మనం అయితే బిర్యానీ ట్రై చేయబోతున్నాం ఈ రెస్టారెంట్లో. ఇది ఆల్మోస్ట్ సిటీ నుంచి ఒక 8 to 10 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది, ఆన్ హైవే నుంచి వెళ్ళే రూట్లో. చూద్దాం అసలు క్వాంటిటీ ఎలా వస్తుందో ఎలా ఉంటుందో ఏంటో. తీసుకొస్తున్నారు బిర్యానీ అయితే. తెచ్చానియా? ఆహా, బిర్యానీ అయితే ఇలా ఉంది. స్మెల్ అయితే బాగానే వస్తుంది, కానీ ఇది చూడడానికి అయితే కొంచెం ఫ్రైడ్ రైస్ టైప్లో ఉంది. బట్ ఇది అయితే బిర్యానీ. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. చట్నీ, రైతా కూడా ఇచ్చారు. నేనేం చెప్పా అంటే
డబల్ మసాలా వేసి తీసుకురమ్మన్నా, బాగుంది. కొంచెం స్పైసీగా చాలా రోజులతో స్పైసీ తింటున్నా. వీళ్ళు పెద్దగా స్పైసీ తినరు. బ్రదర్ కీమా కూడా ఆర్డర్ ఇచ్చాడు, మటన్ కీమా, దీంతోపాటు యాజ్ యూజువల్గా బ్రెడ్. ఫర్ బిర్యానీ హౌ మచ్? 1 plate 140 అఫ్ఘానీ. కీమా కీమా కిतना? ఇదైతే కీమా అయితే 120, బిర్యానీ అయితే 140 అఫ్ఘానీ. ఫైనల్గా మనం ఆ క్రికెట్ అకాడమీ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. ఫస్ట్ అయితే మనం ఈ నబీ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ అయితే మీకు చూపిస్తా. తర్వాత ఏంటంటే రషీద్ ఖాన్ అకాడమీ దగ్గరికి అయితే వెళ్దాం. వెల్కమ్ టు నబీ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ. 2018లో అయితే స్టార్ట్ చేశారంట ఇది. కాకపోతే అసలు జనాలు ఎవరు లేరు అంతే. మేబీ ఇది వింటర్ టైం అని ఎవరు లేరా, లేకపోతే యూజువల్గా కాబూల్లో పెద్దగా క్రికెట్ ఆడే వాళ్ళు ఇంట్రెస్ట్ ఏం చూపించకపోవడం వల్ల జనాలు లేరో తెలియట్లే. చాలా ఖాళీగా ఉంది. మన ఫజల్ బాయ్ అయితే ఒకసారి అడుగుదామని చెప్పేసి వెళ్ళి డోర్ అయితే కొడుతున్నాడు ఎవరైనా ఉన్నారా లేరా అని. బట్ రెస్పాన్స్ అయితే లేదు. కానీ చాలా చిన్నగా ఉన్నట్టుంది క్రికెట్ అకాడమీ. తర్వాత రషీద్ ఖాన్ క్రికెట్ అకాడమీ చూద్దాం, అది ఎంత పెద్దగా ఉంటుందో. ఈ అకాడమీ లోపలికి అయితే అలో చేయట్లేదు, ఎందుకంటే లోపల మొత్తం అసలు మంచు పడిపోయి అంతా ఏం కనిపించట్లేదు అనమాట. సో లోపల గ్రౌండ్ అంతా ప్రజెంట్ అయితే మంచుతో ఉంది. మా మేనేజర్ కూడా లేరు, ఇది ఆఫ్ సీజన్. సో లోపలికి అయితే ఇప్పుడు ఎంట్రీ లేదని చెప్తున్నారు బ్రదర్. కాకపోతే సీజన్ టైంలో ఏంటంటే పొద్దున్న 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, లేదంటే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకు 2 బ్యాచ్లు అయితే ఉంటాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి నేర్చుకోవచ్చు. కాకపోతే చాలా వరకు ఏంటంటే వీళ్ళు ఇది వింటర్ టైంలో పెద్ద ఆడడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇటువైపు కాబూల్ సైడు. ఒకవేళ మేబీ జలాలాబాద్ అటువైపు వెళ్తే అక్కడ ఆడొచ్చు. బట్ ఫీజు అయితే ఇక్కడ ఒక నెలకి 1000 అఫ్ఘానీ అంట, అంటే మన డబ్బుల్లో 1400 రూపాయలు. తర్వాత స్టార్టింగ్ అడ్మిషన్ తీసుకోవాలనుకోండి, అప్పుడు 4000 రూపాయలు అయితే 4000 అఫ్ఘానీ అయితే పే చేస్తే కిట్ ఇస్తారంట. సో అది ఇంకా మనం ఉంచేసుకోవచ్చు. సో దట్ 4000 దట్ కిట్ వీ కెన్ కీప్. ఓకే. సో బట్ ఇక్కడికి చాలా రేర్గా వస్తూ ఉంటారంట నబీ గారు అయితే, అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటారంట. బట్ చాలా వరకు సో హూ విల్ ప్లే హియర్ most of the time? National players? Yeah, national players comes as well, like I know, like Abdullah Manzi, Siddiqa Talkana, Dui Razi, Unorum Sukrazi. Many of them are coming here, but I know them, so they swear like I saved the video of them, and they played here from this academy. They went to like to the backstage, like they are now playing. They are from this academy. Yeah, they were from this academy, so they went to the backstage now. Okay. academy natllikana. సో చాలా మంది ఇక్కడ నేర్చుకుని ఈ అకాడమీ నుంచే ఇప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్ టీంలో ఆడే అండర్ 19లో ఆడడం, లేదంటే కొంచెం మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారట. సో అది ఈ అకాడమీ లోపల అయితే చూపిద్దామంటే మొత్తం అసలు మంచు పడిపోయి అంతేం లేదు అసలు చూపించడానికి. మరీ పెద్ద గ్రౌండ్ ఏం కాదు, చిన్నదే. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి రషీద్ ఖాన్ అకాడమీకి అయితే వెళ్దాము. సో మహమ్మద్ నబీ అకాడమీ అయితే చూసేసాం కదా. సో బ్రదర్ అయితే ఓన్లీ కిటికీలో నుంచి ఓపెన్ చేసి ఇక్కడి నుంచి అయితే ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. తషకూర్. ఎవరు లేరు. ఆ పక్కన ఏదో ఒక కార్లు డంప్ యార్డ్లా ఉంది, అది స్పేర్ పార్ట్లు అన్ని బిగించుకునే షాపు. ఈ పక్కన అకాడమీ. వాట్ ఈస్ దిస్ ప్లేస్ నేమ్? సలీం కార్వాన్ అంటే ఏరియా, దాని ఆ ఏరియాలోనే ఉంది ఇది. అకాడమీ లోపలికి అయితే వెళ్ళకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఆఫ్ సీజన్ కదా, గ్రౌండ్ అంతా మెయింటెనెన్స్ ఇలాంటివి ఏం చేయరు అంతగా. సో అందుకని చెప్పేసి మళ్ళీ లోపలికి వెళ్ళి దాన్ని మనం వీడియో తీసేది మనం ఎలాగో సోషల్ మీడియాలో పెడతాం. మళ్ళీ దానివల్ల వాళ్ళ అకాడమీ ఇమేజ్ ఏమన్నా దెబ్బతింటుందని చెప్పేసి వాళ్ళు ఇంకా భయపడి వద్దు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు రషీద్ ఖాన్ అకాడమీకి వెళ్తే అక్కడ చూడాలి మరి అక్కడ కూడా పరిస్థితి ఎలాగా ఉంటుందో అలో చేస్తారా అని. బట్ ఆ అకాడమీ అది బయట నుంచి అయినా చూసి తర్వాత అక్కడి నుంచి ఆయన ఇంటికి అయితే వెళ్ళాలి. సో ఇల్లు ఎక్కడ ఉందో చూద్దాం. ఇప్పుడు ఆ నబీ అకాడమీ నుంచి ఇప్పుడు రషీద్ ఖాన్ అకాడమీ దగ్గరికి అయితే వచ్చాం. ఇదిగోండి రషీద్ ఖాన్ క్రికెట్ అకాడమీ, కింద నా మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. సో ఇదే అనమాట, ఎక్కడ చూసినా మంచు 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 మంచు. కమ్ విల్ గో. సో దిస్ ఈజ్ ద మెయిన్ గేట్. ఓకే, ఇటు నుంచి వెళ్ళొచ్చు అటు నుంచి వెళ్ళొచ్చు. లోపల ఎలా ఉంటుంది అనేది ఫోటో కూడా పెట్టారు అక్కడ. ఏదో చిన్న బిల్డింగ్లా ఉంది. ఈ స్టార్టింగ్లో అన్నీ ఏంటంటే షాప్స్ ఉన్నాయి.
లీజ్కి ఇచ్చేసారు అనుకుంటా ఈ షాప్స్ అన్నీ. సో దిస్ ఆల్ ప్లేస్ ఈజ్ ఓన్డ్ బై రషీద్ ఖాన్, ఈజ్ ఓన్ ప్లేస్. I don't know this place is owned by Rashid Khan or not, but academy is here. ఓకే, ద బిహైండ్. Behind this. ఓకే ఓకే, లోపలికి అయితే చూద్దాం వెళ్ళి, వాళ్ళు పర్మిషన్ ఇస్తారో లేదో తెలీదు. చుట్టుపక్కల పరిసరాలు అయితే ఈ రకంగా ఉన్నాయి. కానీ ఈ ఆఫ్ఘనిస్తాన్ టీంలోనే చాలా పాపులర్ క్రికెటర్, బాగా మంచి పేరు కూడా వచ్చింది ఆయనకి. మన ఐపీఎల్ ఆడినప్పుడు కూడా చాలా మంచి పేరు అయితే వచ్చింది కదా, మంచి స్పిన్నర్ అని చెప్పేసి. రైట్ నౌ మనం అకాడమీ లోపల అయితే ఉన్నాం. సో ఫైనల్గా ఏదో రిక్వెస్ట్ చేస్తే ఎంట్రీ అయితే ఇచ్చారు. చూడడానికి ఇలా అయితే ఉంది లోపల. ఈ పక్కన కూడా చూడొచ్చు, ఇంకా దానికి సంబంధించిన బోర్డ్స్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఆఫ్ సీజన్ నడుస్తుంది కాబట్టి జనాలు అయితే ఎవ్వరూ లేరు. ఇలా ఉంది. చూసారు కదా అకాడమీ లోపల అయితే ఎలా ఉందో. ప్రజెంట్ అసలు ఎవరు ఆడట్లేదు. ఏమైనా చూపిద్దామన్నా, ఇది ఆఫ్ సీజన్ కాబట్టి ఇక్కడ కూడా ఎవ్వరు లేరు. కాకపోతే ఈ అకాడమీలోకి అడిగితే కొంచెం వెళ్ళనిచ్చారు. అది కూడా ఫస్ట్ వెళ్ళొద్దు అన్నారు, పాకిస్తాన్ అనుకొని. తర్వాత కాదరా బాబు హిందుస్థాన్ అని చెప్పి పాస్పోర్ట్ చూపిస్తే అప్పుడు లోపలికి సరే వెళ్ళు, ఒక 2 minutes ఉండి వచ్చేసే అన్నారు. ఇక్కడ ఏంటంటే ఈ రషీద్ ఖాన్ అకాడమీలో ఫీజు వచ్చేసి 1500 అంట, నెలకి 1500 ఆఫ్ఘనీ. ఇక్కడ కూడా అంతే, కిట్ మళ్ళీ సపరేట్గా స్టార్టింగ్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడు కిట్ ఇస్తారు, సపరేట్గా దానికి డబ్బులు తీసుకుంటారు. 3000 కానీ 4000 కానీ 5000 కానీ. సో అదనమాట, ఇది రషీద్ ఖాన్ అకాడమీ. ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్దాం, రషీద్ ఖాన్ ఇంటి దగ్గరికి. రషీద్ ఖాన్ గారు ఇంటికి వెళ్ళే రూట్ అంతా అయితే చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొత్త రోడ్ అయితే వేస్తున్నారనమాట, అందుకనే ప్రజెంట్ అయితే మొత్తం మట్టి రోడ్ లాగే వేసేసి వదిలేశారు, ఇంకా కొత్త రోడ్ అయితే వేయలేదు. అంటే చుట్టుపక్కల నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశానంటే ఒక చుట్టుపక్కల ఏరియా అంత మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలా ఉంటుందేమో అన్నట్టు అనుకున్నా. బట్ ఇదేంటంటే స్టార్టింగ్లోనే ఒక మార్కెట్ ఉంది, అక్కడి నుంచి అలా కొంచెం లోపలికి వస్తే మొత్తం ఇక్కడ మట్టి రోడ్డు ఉంది. నాకు తెలిసి ఇంకొక ఫ్యూ మంత్స్లో ఇక్కడ తార్ రోడ్ వేస్తారనుకుంటాను. చాలా వరకు ఏంటంటే లోకల్ రెస్టారెంట్స్, తర్వాత చిన్న చిన్న క్లినిక్లు ఇవన్నీ ఉన్నాయి. అండి అక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే రోడ్ లేదు కదా, ఇక్కడి నుంచి అయితే రోడ్డు ఉంది మళ్ళీ. రైట్ నౌ మనం ఒక ఇన్స్టిట్యూట్ దగ్గర అయితే ఉన్నాం. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. దీని పేరు వచ్చేసి రాయల్ ఇన్స్టిట్యూట్. ఇటువైపు అయితే మేల్ ఎంట్రన్స్ అంట, మేబీ ఫిమేల్కి అయితే మళ్ళీ ఫిమేల్కి అయితే అటువైపు ఉంది, ఎదుగోండి అటువైపు అయితే ఫిమేల్స్కి ఎంట్రన్స్, ఇటువైపు అయితే మేల్స్కి ఎంట్రన్స్. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ టైప్లో ఉంది. సో లోపలికి ఎవరిని పడితే వాళ్ళని రానివ్వట్లేదు. అందుకే మేము ఏం చెప్పామంటే ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది లోపల, ఆ ఇన్స్టిట్యూట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి చెప్తే అప్పుడు అలౌ చేశారనమాట పోలీసులు. సో ఆ ఇన్స్టిట్యూట్ పక్కనే ఒక 200-300 మీటర్స్ దూరంలో రషీద్ ఖాన్ గారి ఇల్లు అయితే ఉంది. సో ఆ వంక చెప్పుకొని ఈ లోపలికి అయితే వచ్చేసాం. ఇదిగోండి రషీద్ ఖాన్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదంతా వాళ్ళ ఇల్లే, కాకపోతే ఏంటంటే ఒక రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఉంది. సో స్టార్టింగ్లో ఏంటంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా సెక్యూరిటీ అది బయట ఫుల్గా ఉందన్నమాట. అక్కడి నుంచి కొంచెం లోపలికి వచ్చి రైట్ తీసుకోగానే ఇదిగోండి పెద్ద పెద్ద ప్రహారీ కూడా ఏం లేదు, చిన్నదే. కాకపోతే ఆ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, అదే ఇల్లు అనమాట. ప్రస్తుతానికి ఆయన అయితే ఇక్కడ ఉండట్లేదంట కాబూల్లో. బట్ ఈ రషీద్ ఖాన్ గారి మెయిన్ హోమ్ టౌన్ వచ్చేసి ఏంటంటే జలాలాబాద్ నుంచి ఆ తర్వాత అది కొంచెం అది చిన్న టౌన్ కదా. సో అందుకనే అక్కడి నుంచి అయితే ఇక్కడ కాబూల్కి అయితే మూవ్ అయిపోయారు, క్యాపిటల్ సిటీకి. సో ఇక్కడికి మూవ్ అయిపోయాక ఏంటంటే ఇంకా ఇక్కడ అకాడమీ అది స్టార్ట్ చేశారు. ఈవెన్ కొందరు అయితే వస్తున్నారనమాట. సో నాకు తెలిసి ఇక్కడ వీడియో తీస్తే ఒప్పుకోరు అనుకుంటే ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవడం బెటరు. సో బట్ ఇల్లు అయితే అదిగోండి ఆ టైప్లో అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇంట్లో ఎవరు లేరు, ఓన్లీ ఇక్కడ పనిచేసే వాళ్ళు తప్ప. అందుకని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే లేదు. ఈవెన్ రషీద్ ఖాన్ గారు కూడా లేరనమాట, ఇక్కడ ఉండట్లేదు. ఆయన ఏంటంటే అప్పుడప్పుడు ఏదో వాళ్ళ కంట్రీ కాబట్టి అప్పుడప్పుడు అయితే ఇక్కడికి వస్తారు. బట్ చాలా వరకు ఏంటంటే దుబాయ్లోని లేదంటే వేరే కంట్రీస్లో అయితే ఉంటారు.
బట్ ఈ దగ్గరలో ఇంకా కొన్ని గేటెడ్ కమ్యూనిటీలా ఉంది కదా, ఈ లోపల ఏంటంటే కొన్ని ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నాయి. ఇదే వాళ్ళ ఇల్లు. బట్ లోపల నార్మల్గా సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి, సో మనం పబ్లిక్లో పెడతాం కాబట్టి వీడియో, వాళ్ళకు కూడా కొంచెం సెక్యూరిటీ రీజన్స్ అయితే ఉంటాయి. సో వాటిని మనం గౌరవించాలి. అందుకని చెప్పేసి నేను ఇంకా బయట నుంచి జస్ట్ అలా వీడియో తీసి అయితే వెళ్ళిపోదాం అనుకుని ఇంకా వచ్చేసాను. ఇప్పుడు ఏమైందంటే నేను ఇలా వీడియో తీసుకుంటూ ఉంటే ఏంటంటే, ఇందాక ఒక వాచ్మెన్ బయటకు వచ్చాడు కదా ఆ రషీద్ ఖాన్ గారి ఇంటి లోపల నుంచి. ఆ వాచ్మెన్ వెళ్ళి ఏంటంటే ఆ స్టార్టింగ్లో తాలిబాన్స్ ఉంటే వాళ్ళకి చెప్పాడు అనమాట, ఎవరో వచ్చి వీడియోలు తీస్తున్నారు అక్కడికి రండి అని. వాళ్ళు వచ్చేసరికి నేను ఏం చేశానంటే వీడియోస్ అన్నిటిని హైడ్లో పెట్టేశాను. అడిగితే లేదు వీడియో తీసుకుందాం అనుకున్నాను, ఇంకా వీడియోస్ సరిగా రాలేదు, తీసుకుంటున్నానని చెప్పేసి ఆ తాలిబాన్స్కి అయితే చెప్పారనమాట. వాళ్ళేమో నా పాస్పోర్ట్ చెక్ చేశారు, ఓ నువ్వు ఇండియనా, బట్ ఇక్కడ వీడియో అయితే తీయకూడదు, ఇది కొంచెం ప్రైవేట్ ప్లేస్, సో ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అయితే పంపించేశారు అనమాట. బట్ అప్పటికే మనం వీడియో తీసాం కాబట్టి వాళ్ళు రావడం చూసి ఆ క్లిప్స్ హైడ్ చేశాను కాబట్టి ఈ వీడియోలో ఆ క్లిప్స్ పెట్టగలుగుతున్నాను, లేదంటే ఈ వీడియో కూడా సరిగా తీయలేకపోయేవాడిని. యూజువల్గా మనం ఇందాక అకాడమీస్కి వెళ్ళాం కదా, అక్కడ ఏంటంటే వాళ్ళు వీడియో తీయడానికి ఒప్పుకోలేదు, ఎందుకంటే అది మెయింటెనెన్స్లో ఇంకా సరిగా లేదు కాబట్టి, ఇది వింటర్ కాబట్టి ఎవరు ఆడట్లేదు, అందుకే వీడియో తీయొద్దు అన్నారు. ఒకవేళ సమ్మర్ టైంలో అనుకోండి, పిల్లలందరూ ఆడుకుంటారు, లేదంటే పెద్దవాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి వస్తారు, ఆ టైంలో అయితే అలౌ చేస్తారనమాట వీడియో తీసుకోవడానికి. బట్ ఇప్పుడు అయితే మెయింటెనెన్స్లో లేదు కాబట్టి అక్కడ వీడియో తీయనిలే. బట్ వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడికి ఏంటంటే ఎవరిని వీడియో తీయడానికి అయితే ఒప్పుకోవట్లేదు అనమాట. ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ వచ్చేసి వీడియో తీసి పెట్టడం వల్ల చాలామంది అయితే వస్తున్నారంటే ఇంటి దగ్గరికి రషీద్ ఖాన్ గారి కోసం. అందుకని చెప్పేసి సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పి వీడియో తీయొద్దన్నారు.